అందరికీ నమస్కారం. కేకే కలెక్షన్స్కి స్వాగతం. మన భారతదేశంలో 10 రూపాయల నోటు తర్వాత 20 రూపాయల నోటు మాత్రమే ఉంది. 10కి 20కి మధ్యలో ఎటువంటి డినామినేషన్ నోటు కూడా మన దేశం విడుదల చేయలేదు. అయితే కొన్ని దేశాల్లో 15 సంబంధించిన కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. కానీ 16 మీద ఏ దేశము కూడా కరెన్సీ నోటు విడుదల చేయలేదు. కానీ 16కి చాలా ప్రాముఖ్యత ఉంది. షోడశ కళానిధికి షోడశోపచారములు అని చెప్పేసి ఒక పాట కూడా మన వాంగ్మయంలో ఉంది. ఆ లోటుని భర్తీ చేయడం కోసం థాయిలాండ్ దేశం 16 బాట్ల ఒక కరెన్సీ నోటుని 2007 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. దీని మీద మనం చూసినట్లయితే ఈ థాయిలాండ్ రాజు యొక్క ముఖ చిత్రంతో పైన 1 బాటు, మధ్యలో 5 బాటు, కింద 10 బాటు, మొత్తం 3 కరెన్సీ నోట్లు విడుదల చేయడం జరిగింది. అయితే ఇవి చూడడానికి 3లా ఉన్నప్పటికీ కూడా ఇది ఒకే కరెన్సీ నోట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే దీని వెనుక భాగం మనం చూసినట్లయితే ఒకే చిత్రంతో కూడి ఉంటుంది. వీటిని అన్కట్ నోట్స్ అని అంటారు. అంటే 3 నోట్లుగా విడుదలైనప్పటికీ కూడా వీటిని కటింగ్ చేయరు. వెనకాల ఒకే ముఖ చిత్రం ఉంది. ఇదేంటంటే థాయిలాండ్ దేశపు రాజు అయినటువంటి 9వ రామా అంటే రామా 9 ఆయన యొక్క 80వ పుట్టినరోజును పురస్కరించుకొని థాయిలాండ్ దేశం ఇలాగా ఒకసారి వెనక్కి తిప్పి చూపిస్తున్నాను. అంటే 2 వేరు అనుకుంటారేమో అని చూడండి. ఇక్కడ ఒకే కరెన్సీ నోట్ ఇది. ఈ 16 బాట్ల కరెన్సీ నోటుని ముద్రించడం జరిగింది. ఇటువంటి అన్కట్ నోటు లేదా ఈ 16 బాట్ల కరెన్సీ నోటుని చూడడం మొట్టమొదటిసారి అయితే కనుక మీరు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.